హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అర్చన. ఈరోజు మనం వెనగోళిల్లి రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఈ వెనగోళిల్లు మనకి కృష్ణుడికి చాలా ఇష్టం. కృష్ణాష్టమి అప్పుడు కూడా చేస్తూ ఉంటారండి. సమ్మర్ అయిపోతుంది, పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి పెట్టడానికి కూడా వీలుగా ఉంటాయి. వీటిని ఒక అరకిలో వరకు, పావు కిలో అయినా మనకి ఎంత కావాలో అంత తీసుకుని వరిపిండిని యాడ్ చేసుకోవచ్చండి. దీనికి తడిపిండి అయినా బాగుంటుంది, లేదనుకుంటే ఇలాగా పొడిపిండితో అయినా సరే తయారు చేసుకోవచ్చు. ఒక 100 గ్రాముల వరకు వెన్నపూసను వేసి ఈ పిండికి మొత్తం అంతా కూడా వెన్న అనేది పట్టే విధంగా మొత్తం అంతా కలుపుకోవాలండి. ఇక్కడ మరి ఎక్కువ కూడా వెన్న అనేది వేయకూడదు. మరి ఎక్కువ వేసినా కూడా వెనగోళిల్ని ఆయిల్లో ఫ్రై చేసినప్పుడు విడిపోయే అవకాశం ఉంటుందండి, చూసుకోవాలి. పిండిలో వేసిన తర్వాత వెన్న మనకి ముద్దలాగా ఫామ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం కొంచెం కొంచెం పచ్చిపాలని పోస్తూ కలుపుకోవాలండి. పచ్చిపాలు మనం లేకుంటే కనుక కాచి చల్లార్చిన పాలైనా పర్లేదు. ఈ పాలు పోసి ఎక్కడా కూడా నీరు అనేది వాడకూడదండి. ఈ పాలు వెన్నతోనే వీటిని కలుపుకోవాలి. ఇలా గట్టిగా మర్దన చేస్తూ కలుపుకోవటం వల్ల పిండిలో ఉన్న జిగురు అనేది బాగా వచ్చి చక్కగా కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చే విధంగా కలుపుకోవాలి. బాగుంటుందండి. పైన కాసేపు మూత పెట్టి ఆరకుండా ఇలా పైన సన్నగా పొడవుగా తాళ్ళలాగా చేసుకుని ఒక 2 ఇంచెస్ వరకు ఇలా తీసి వాటిని రౌండ్గా బాల్ లాగా తయారు చేసుకోవాలి. ఈ బాల్ మనం పైన చుట్టినట్టు కాకుండా గట్టిగా ప్రెస్ చేస్తూ చుట్టాలండి. ఈ ఉండలో ఎక్కడా కూడా మనకి గుల్ల అనేది ఉండకూడదండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గట్టిగా అదింపెట్టి ఆ ఉండ అనేది చేసుకోవడం వల్ల మనం నూనెలో వేసి ఫ్రై చేస్తున్నప్పుడు అవి పేలకుండా ఉంటాయండి. అది చూడండి, ఆ విధంగా చేయాలి. ఉండ అనేది ఎక్కడ బ్రేక్స్ లేకుండా, క్రాక్స్ ఎక్కడా కూడా లేకుండా ఎంత బాగుందో చూడండి. అలాగే మనకి అన్నీ కూడా తయారు చేసుకోవాలి. అన్నీ కూడా ఈక్వల్ సైజులో తయారు చేసుకోవడం వల్ల మనం ఫ్రై చేసేటప్పుడు మాత్రం చాలా బాగా అన్నీ కుక్ అవుతాయండి. చూడండి, ఈ విధంగా ఒక 2 ఇంచెస్ వరకు అన్నీ ముందుగానే ఆ వరిపిండి ముద్దనే ముక్కలుగా చేసుకుని పక్కన పెట్టుకుంటే వాటిని మనం రౌండ్గా ఉండల్లా చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి. దీనికి అసలు మనకి ఎంతో ఆయిల్ కూడా పట్టదండి. మీరు లాస్ట్లో చూడండి, మనకి ఎంతైతే ఆయిల్ వేసామో దానికి ఏమన్నా కొంచెం తగ్గుతుందేమో కానీ ఆయిల్ కూడా అసలు ఏమాత్రం పెద్దగా లాగదండి. చాలా బాగుంటుంది కూడా. అలా మనకి 2 ప్లేట్స్లో మొత్తం ఉండలన్నీ తయారయ్యాయి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కొంచెం అవి నూనెలో ఎన్నైతే పడతాయో అంతవరకు వేసుకుని నిదానంగా ఫ్రై చేసుకోండి. ఇవి ఎక్కువ వేసామనుకో అక్కర్లేదండి, కాసేపు మనకి వేగేటప్పటికి బాగా లూజ్ అయిపోయి మొత్తం అంతా కూడా అందులో దాంట్లో కూడా వెన్న ఉంటుంది కదండి, ఈజీగా మనకి ఫ్రై అవటానికి అవకాశం ఉంటుంది. ఈ వెన్నగోళీలు ఫ్రై చేసేటప్పుడు పేలుతాయని భయం ఉంటే పైన అలాగా చిల్లుగిన్ని వేసుకుని ఫ్రై చేసుకోండి. ఆ భయం అనేది ఉండదు. ఇవి ఫ్రై చేసేటప్పుడు మనం స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలండి. ఈ రెసిపీ మా చిన్నాయనమ్మ వాళ్ళు చాలా బాగా తయారు చేసేవారండి. ఆవిడ కూడా ఎంతో ఓపిక్గా కూర్చుని చిన్న చిన్న ఉండలుగా చేసి చాలా బాగా తయారు చేసేవారు. వెన్న వేయటం కానీ పిండి కలపటం కానీ అంత కరెక్ట్గా కలిపేవారండి. అందుకే అంత ఈజీగా చేసేసేవారు. తర్వాత అమ్మ వాళ్ళని అడిగి ఈ రెసిపీని చాలా బాగా నేర్చుకున్నాను. నాకు ఇంతవరకు కూడా ఆ ప్రాబ్లం అనేది రాలేదండి. లాస్ట్ బ్యాచ్ మనం ఫ్రై చేస్తున్నామండి. ఒకసారి నూనె కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఎంతో కూడా మనకు తగ్గలేదు. ఇప్పుడు మనం 1 కేజీ బియ్య పిండి అయితే 1/2 కేజీ వరకు బెల్లం, అలానే 1/2 కేజీ అయితే కనుక పావు కేజీ వరకు బెల్లం సరిపోతుందండి. 250 గ్రామ్స్ వరకు బెల్లాన్ని తీసుకోండి. నేను 1/2 కిలో వరకు పిండిని తీసుకున్నానండి. దీంట్లో పావు కిలో వరకు బెల్లాన్ని యాడ్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసి మొత్తం అంతా కూడా ఇలా పొంగు వచ్చే వరకు బెల్లం పాకం అనేది పట్టుకోవాలి. కొంచెం యాలకి పొడిని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మనం టెస్ట్ చేసి చూస్తే ఇలా మనకు ఉండలాగా అలా ఫామ్ అయితే చాలండి మెత్తగా. ఈ పాకం మనకు గట్టిగా కూడా రావసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ వెన్నగోళీలని వాటిలో వేసుకుని నిదానంగా మొత్తం అంతా పట్టే విధంగా ఇది ఆరే అంతసేపు మనం తిప్పుతూ ఉండటం వల్ల ప్రతి దానికి పాకం అనేది పట్టి చాలా చక్కగా ఉంటుందండి. మనం గవల ఏ విధంగా అయితే మనం తిప్పామో అట్లానే దీనికి కూడా ఇలా తిప్పుతూ ఉండటం వల్ల కాసేపటికి ఈ ఉండలన్నీ కూడా ఈ బెల్లాన్ని పీల్చుకుని మొత్తం అంతా కూడా పట్టి డ్రై అవుతూ ఉంటుందండి. ఇలా డ్రై అయిన తర్వాత ఉండలని కాసేపు అట్లాగా గాలికి ఆరనిచ్చి బాగా ఆరిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఏమాత్రం వేడి ఉన్నా కూడా స్టోర్ చేసుకోవద్దండి. ఆరిన తర్వాతే స్టోర్ చేసుకోవడం వల్ల మెత్తబడకుండా ఎప్పుడూ గుల్లగానే ఉంటాయి. మరి వీటిలో మనం వేసిన పాలు, వెన్న, వరిపిండి ఇవి మాత్రమే మనం వేసాం కదండి. మరి పిల్లలకు కూడా ఇంత మంచి సాంప్రదాయమైన వంటని మీరే తయారు చేసి పెట్టండి. స్నాక్స్ బాక్స్లోకి రెడీ చేసి పెట్టేయండి.